ప్రధాన పాపం. సో నువ్వు ఉదయాన్నే మెలకు రాగానే నువ్వేం చేయాలి? వెంటనే నీ మంచం దిగి మోకాళ్ళేసి చేతులెత్తి దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది నిజ క్రైస్తవుడికి తగినటువంటి పని. దేవునికి భయపడే వాళ్ళు చేసే పని, దేవునికి లోబడే వాళ్ళు చేసే పని. దేవుడు నన్ను చూస్తున్నాడు అనేవాళ్ళు చేసే పని. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మొదటిగా ప్రార్థన చేయకపోవటమే పాపం. సమూయేలు ప్రవక్త అందుకే అంటాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటం అది పాపముగా ఎంచుకుంటున్నాడు. సో మన జీవితాల్లో నీవు కూడా, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, నశించిపోతున్న అనేక మంది కొరకు రక్షించబడిన నీవు, జీవము గల దేవుని ఎరిగిన నీవు ప్రార్థన చెయ్యనొల్లని స్థితిలో ఉన్నావా?